హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కూడా నా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ షేర్ చేస్తున్నాను, మిస్ చేయకుండా చూసేయండి వ్లాగ్ మొత్తం, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఈరోజు మార్నింగ్ అయితే చాలా ఫ్లవర్స్ వచ్చాయి. సో ఏమేమి ఫ్లవర్స్ మా ఇంట్లో ఉన్నాయో మీతో షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూసేయండి. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నమాట. చూసారు కదా, ఫస్ట్ అయితే బేబీ పింక్, అలాగే పింక్ కలర్లో ఈ గడ్డి గులాబీ వచ్చాయి. మేమైతే గడ్డి గులాబీ అంటాము. మీరు ఇంకేమైనా అంటే నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి, ఇంకా వేరే నేమ్ ఉంటే. సరేనా? ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. అండ్ మనం పొద్దున్నే ఇలా ఫ్లవర్స్ చూసామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. అందుకే చాలా వరకు నా వీడియోస్లో స్టార్టింగ్లో మీకు ఫ్లవర్సే షేర్ చేస్తున్నాను కదా. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఫస్ట్ అయితే ఈ ఫ్లవరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి. వీటి నేమ్ అయితే తెలియదు కానీ కలర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది సింగిల్గా వస్తుంది అన్నమాట. అండ్ ఇంకో ఫ్లవర్ కూడా చూపిస్తాను సేమ్ ఇదే విధంగా. తర్వాతనైతే ఈ ఫ్లవర్స్. అండ్ ఎవరో కామెంట్ చేశారు ఒకసారి నేను ఈ ఫ్లవర్స్ని ఏమంటారు అనేసి. అండ్ ఇవి ఇంకా పూర్తిగా విప్పలేదండి, మార్నింగ్ కాబట్టి కొన్ని విప్పాయి. చూసారు కదా. అండ్ ఎవరు కామెంట్ చేశారన్నాను కదా, టేబుల్ ఫ్లవర్స్ అంటారంట. మరి అది నిజమో కాదో నాకు తెలియదు కానీ ఆ పేరంట, బట్ నాకైతే తెలియదు. చూసారు కదా, ఇవి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. అండ్ పక్కనే వచ్చేసి ఇవి శంఖం పూలండి. ఇవి శివునికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ కదా. ఇవి బ్లూ కలర్లో చాలా బాగుంటాయి. అండ్ ఇవి కూడా ఈరోజు చాలా వచ్చేసాయి అన్నమాట. అన్ని ఆకులు వచ్చేసి గ్రీన్గా, ఇవి వచ్చేసి పింక్ బ్లూ కలర్లో ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఫ్లవర్స్ వచ్చేసి. అండ్ ఇంకో ఫ్లవర్ కూడా ఇలాగే వచ్చేసింది. ఇది సూపర్గా ఉంది కదా ఇంకా. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లవర్ అన్నమాట. వీటి పేరు కూడా తెలియదని చెప్పాను, అండ్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇవి కూడా చాలా వచ్చేస్తున్నాయి రోజు రోజు. చాలా బాగుంటాయి. ఇవి సమ్మర్లోనే వస్తాయి ఇవి ఫ్లవర్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిల్లీ ఫ్లవర్స్ అనుకుంటా ఇవి. ఇవి కూడా బేబీ పింక్ కలర్లో ఈరోజు 2 వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి కదా ఈరోజు డిఫరెంట్గా. సో ఇవన్నమాట. ఇక్కడ ఇంకో చెట్టుకి మొగ్గు వచ్చేసింది, ఇంకో ఫ్లవర్ వచ్చేసింది. మొత్తం 3 ఫ్లవర్స్ వచ్చాయి లిల్లీ ఫ్లవర్స్. అండ్ ఇదండి, నేను ఇంతకుముందు చూపించింది సింగిల్ లేయర్ కదా, ఇవి డబుల్ లేయర్ అన్నమాట. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఈ పేరు కూడా తెలియదు, తెలిస్తే కామెంట్లో చెప్పండి. అండ్ చిన్న మొగ్గ వచ్చేసింది మాకు, మల్లె మొగ్గలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. నాకు చాలా ఇష్టం మల్లెపూలు అంటే. అండ్ మందార, ఈ మందార కూడా చాలాసార్లు చూపించాను కదా. సో ఈరోజు చాలా వచ్చేసాయి. ఒకే చెట్టుకి 2 రకాల పూలు అనేసి చెప్పాను కదా, రెడ్ కలర్ అలాగే క్రీమ్ కలరు. ఒకే చెట్టుకి 2 విధాలుగా పూస్తుంది అన్నమాట మా చెట్టు వచ్చేసి. చూసారు కదా ఈరోజు చాలా వచ్చేసాయి. ఇదన్నమాట, ఈరోజు ఇన్ని ఫ్లవర్స్ పూసాయి. బయటకు వచ్చేసరికి చాలా బాగా అనిపించింది, అందుకే షేర్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఒక్క ఫ్లవర్ మిస్ అయిపోయింది, గులాబీ అయితే ఈరోజు ఏం పూయలేదు. సో ఇవైతే ఈరోజు చాలా పూసాయి కాబట్టి మీతో షేర్ చేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి. మాకు ఈ మధ్యలోనైతే డైలీ అన్నట్టే వస్తుంది వర్షం అయితే. అండ్ 2-3 వరకు ఎండలు ఫుల్గా కొడుతున్నాయి. తర్వాత వెదర్ మొత్తం కూల్ అయిపోయి ఇలా గాలివారం లాగా వచ్చి వర్షం వస్తుంది. చాలా కూల్గా అయిపోతుంది ఈవినింగ్ అయితే. సో అదేవిధంగా ఈరోజు కూడా వర్షం స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, మధ్యాహ్నం అన్నట్టే కానీ చాలా మబ్బు అయిపోయింది, చీకటిగా అయిపోయింది వెదర్ మొత్తము. సో మేమైతే ఇలా బయట కూర్చొని వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ నేను వచ్చేసి పక్కన ఎవరో కూర్చుంటే మాట్లాడినట్టే ఉంది కదా. సో పక్కన కాదండి, పక్కన ఆంటీతోటి మాట్లాడుతున్నాను. సో అందరం బయట కూర్చొని ఇలా వర్షం వస్తుందనేసి మాట్లాడుకుంటున్నాము. బట్ ఇది చూడడానికి కొద్దిగా ఫన్నీగా ఉందనేసి ఇలాగే పోస్ట్ చేసేసాను. చూసారు కదా, వెదర్ అయితే సూపర్గా అయిపోయింది, చాలా కూల్గా ఉంది. పిల్లలైతే వర్షంలో తడుస్తూ ఆడుతున్నారు.
సో ఏంటంటే మేము మధ్యాహ్నం లంచ్ చేసాము, వెంటనే వెదర్ చేంజ్ అయిపోయింది, వర్షం రావడం స్టార్ట్ అయిపోయింది. ఈ పిల్లలు వర్షం చూసాక ఇంకా ఏం తింటారు వదిలేసి బయటకు వచ్చి ఇలా చూస్తుంటే బయటికి తీసుకొచ్చి తినిపిస్తున్నాను. తినేసిన తర్వాత కొద్దిసేపు వర్షంలో ఎంజాయ్ చేశారు పిల్లలు వచ్చేసి. అండ్ సమ్మర్ కాబట్టి ఏం కాదు, వర్షంలో తడిస్తే చాలా కూల్గా ఉంటుంది కదా. సో ఒక 5 minutes ఇలా వదిలేసాను పిల్లల్ని. ఇప్పుడైతే లైట్గా వస్తుంది, కొద్దిసేపటికి చాలా వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను. పిల్లలు లేసేలోపు నేను వచ్చేసి చెకోడీలు చేశాను ఈవినింగ్ కోసం, వేడివేడిగా తినేసేయచ్చు అనేసి. చాలా బాగా చేసుకోవచ్చండి. మనం షాప్లో ఏ విధంగా ఉంటాయో చెకోడీలు అదే విధంగా అంతకంటే చాలా బాగుంటాయి. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చెకోడీలు తయారు చేసుకోవాలంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుందేమో, మనకి రావనేసి అనుకుంటారు చాలామంది. సో అలా ఏం బాధపడకండి, చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. దానికోసం అయితే 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. 1 కప్పుకి 1 కప్పు వాటర్ ఇలా వేడి చేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత కొద్దిగా డాల్డా ఉంటే డాల్డా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. సో ఇవి వేయడం వల్ల మనకి చెకోడీలు గుల్లగా వస్తాయి అన్నమాట. అండ్ కలర్ కోసం నేను పసుపు వేసాను. మీకు పసుపు వద్దనుకుంటే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కంటే పసుపు చాలా హెల్దీ కదా, అలాగే మంచి కలర్, న్యాచురల్ కలర్ వస్తుందన్నమాట. అండ్ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉప్పు వచ్చేసి చాలా తక్కువ వేసుకోవాలి, జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వాము వేసుకోవాలండి. ఈ వాముతోటే మనకి చెకోడీలు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందన్నమాట. అండ్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని మైదా పిండి ఉంది కదా, మైదా పిండి వేస్తూ కలిపేసుకోవాలి ఇలా. అండ్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం కప్పు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి కరెక్ట్ కప్పు వాటర్ అయితే ఈక్వల్గా సరిపోతుందండి, మనకి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది వేడి మీద ఉన్నప్పుడే మనం కలుపుతూ ఉండాలి. బాగా కాలుతుంది కాబట్టి ఇప్పుడు ఇలా గరిటెతో కలుపుకోవాలి. కొద్దిగా వేడి తగ్గిన తర్వాత చేతితో బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకు చెకోడీలు అనేవి చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గా. చూసారు కదా, చాలా కాలుతుంది, బట్ నేనైతే ఇలా మెదిపేశాను. అండ్ ఇది పూర్తిగా చల్లారిందంటే మనకు చెకోడీలు పర్ఫెక్ట్గా రావండి. అండ్ కొంతమంది చెకోడీలు చేస్తారు బట్ పర్ఫెక్ట్గా రావు, విరిగిపోతూ ఉంటాయి. సో ఇలాంటి పొరపాట్ల వల్లనే జరుగుతూ ఉంటుందన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి. లేదంటే ఒక తడిబట్ట వేసేసి తడిబట్టతో ఇలా కలిపినా కూడా మనకు కాలకుండా ఉంటుంది. అలాగే పిండిని మనం ఇలా మెదిపినట్టు కూడా ఉంటుంది. సో నాకైతే అంతగా ఎక్కువ కాల్తలేదు కాబట్టి నేను కొద్దిగా ఊదుకుంటూ ఇలా మెదుపుకున్నాను. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి, ఇలా సాఫ్ట్గా చేసేసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది మురుకులు చేసే గన్ను ఉంటుంది కదా, ఇదైతేనే మనకు చాలా ఈజీగా వస్తాయి. ఇలా చేసుకోవాలనుకుంటే మురుకులు చేసుకునే దాంతో చేసుకోవాలంటే ఇలాంటి గన్ టైప్లో ఉన్న దాంతో ఈజీగా వస్తాయండి. అండ్ చేతులతో ప్రెస్ చేసేది ఉంటుంది కదా, దాంతో అయితే కష్టం అవుతుందన్నమాట. సో ఇందులో పిండి పెట్టేసుకోవాలి. నేను వచ్చేసి స్టార్ సింబల్వి పెట్టేశాను, లేదంటే రౌండ్ అయినా పెట్టుకోవచ్చు. మనకి చెకోడీలు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చు. రౌండ్ ఆర్ స్టార్ షేప్లో ఈ 2 రకాలుగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రెస్ చేస్తూ వీటిని పొడవుగా వచ్చే విధంగా చూసుకుంటూ ఒక ప్లేట్లో వేసుకోవాలి, గట్టిగా ప్రెస్ చేస్తూ. అండ్ ఇలాంటివి అయితేనే మనకు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం చెకోడీలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో మనం చేతితో ఇలా వీడియోలో చూపించిన విధంగా తెంపుకొని అక్కడ జాయిన్ చేయాలి. చూసారు కదా, చెకోడీలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి ఒకేసారి. చాలా ఈజీ ప్రాసెస్ కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, అలాగే చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్ ఒక 30 minutesలో అయిపోయింది ఈ చెకోడీలు వచ్చేసి ప్రాసెస్ వచ్చేసి.
నేను చెప్పాను కదా, ఇలాంటి గన్ను లేదా ఇప్పుడు నేను చూపించిన విధంగా మురుకుల పావు దాంతో వస్తుందండి. ఇలాంటి చేతులతో ప్రెస్ చేసే దాంట్లో అయితే రావండి అస్సలు. మనకి అందులో చేయాలంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఇంకా లూజ్గా ఉండాలి. ఇది మనకు సాఫ్ట్గానే ఉంటుంది కానీ లూజ్గా ఉండదు. సో అందులో అయితే రాదు. నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర ఈ రెండు లేవు మరి ఎలా అనేసి అనుకుంటే ఇలా మనం చేతితోటి మెదుపుకోవాలి. ఈ విధంగా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకా మనకి ఇంకా కరెక్ట్గా ఉంటాయండి చెకోడీలు వచ్చేసి. షాప్లో ఏ విధంగా సాఫ్ట్గా రౌండ్గా ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. నేను వచ్చేసి కొద్దిగా చక్రం టైప్ చేశాను కదా, సో అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ వచ్చేసి ఈ మురుకుల పావులు లేని వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనేసి చూపిస్తున్నాను. ఇలా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఆ మురుకుల పావులో పెట్టి తీసి మళ్ళీ రౌండ్గా చేసుకునే బదులు ఇలా చేతితోటి ఇలా రోల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఏ విధంగా ఈజీగా అనిపిస్తే అదే విధంగా చేసేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఎన్ని విధాలుగా అయినా చేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకున్నామంటే చెకోడీలు రెడీ అయిపోతాయండి. ఎంత బాగొచ్చాయి కదా, పర్ఫెక్ట్గా మంచి కలర్లో కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. ఓకే, ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇవి వేసేసాను. ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అండ్ ఒక 2 మినిట్స్ హైలో కాల్చుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కాల్చుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చిన తర్వాత తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా మనకి ఫ్రై అయిపోయాయో చెకోడీలు వచ్చేసి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన చెకోడీలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మన చెకోడీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా సౌండ్ వచ్చేస్తుందో. చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయండి. షాప్ లో ఏ విధంగా ఉంటాయో అంతకంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చూసారు కదా, మీకే సౌండ్ వినిపిస్తుంది కదా. అండ్ నేను తిని కూడా క్రిస్పీగా ఉన్నాయా లేదా చూపిస్తాను. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, కంపల్సరీ ట్రై చేయండి. నేను చెప్తే మీరు అసలు నమ్మరు. కంపల్సరీ నేను చెప్పిన విధంగా మీ ఇంట్లో మీరు ట్రై చేసి తినేసి ఎలా ఉందనేసి కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి. మీకైతే 100% నచ్చుతుంది. మనం ఇలా కొన్ని కాకుండా చాలా చేసి స్టోర్ పెట్టుకున్నామంటే పిల్లలైనా మనమైనా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినేసేవచ్చు. చాలా బాగున్నాయి, ఎందుకంటే ఇందులో వాము వేసాం కదా, సో దాని వల్ల టేస్ట్ అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్, కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా? ఇలా ప్లెయిన్ గా వద్దు, కొద్దిగా స్పైసీగా ఉండాలనుకుంటే వేడివేడిగా ఉంటాయి కదా, వాటిపైన కొద్దిగా కారం జల్లించుకుంటే చాలా బాగుంటాయి స్పైసీగా. లేదు అలా కూడా కాదనుకుంటే వాటర్ మరిగించుకుంటాం కదా, అందులో 1 స్పూన్ కారం వేసుకొని పిండి కలుపుకున్నాం అనుకోండి, అంతా కలిసిపోతుంది అన్నమాట. సో అదే విధంగా కూడా వేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు. చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.